స్మూత్గా సభ జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, రాష్ట్రం ఏ విధంగా పోతుంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అప్పులు అంటున్నారు కదా, ఏ విధంగా ఉంది అనేది కరెక్ట్గా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు బడ్జెట్ ఎట్లా ఉంటుంది, దేని నుండి ఎట్లా, స్టేట్ నుండి ఏం రిసిప్ట్స్ ఉంటాయి, సెంట్రల్ నుండి ఏం వస్తాయి, మధ్యలో ఉన్న గ్యాప్ని ఎట్లా ఫిల్ చేస్తారు, ఇదంతా చెప్తూ పోతున్నారు. అన్నీ కూడా వింటున్నాం చాలా చక్కగా. అప్పుల పాలు చేసిండ్రు అని చెప్తున్నారు కదా. ఏం అప్పుల పాలు చేయలేక ఇట్లా ఉంది, మీకు కూడా మిగులు బడ్జెట్ ఇచ్చినాం, అప్పుడు మాకెంత ఇచ్చినారు, ఇప్పుడు మీకెంత ఇచ్చినాం, ఇదంతా చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు అని వింటూ ఉన్నాం. అంటే బాగా మాట్లాడుతున్నారు, బాగా పోతుంది కిందికి. కరెక్ట్ క్లారిటీగా మాట్లాడున్నారు. ఏం విమర్శించలేదు, ఏమి అగ్నెస్ట్గా మాట్లాడలేదు. ఈ గవర్నమెంట్కి ఇది చేయాలి, ఇట్లా ఉంది చేయండి, అప్పులు చేసినామని చెప్పేసి మీరు తప్పించుకోవద్దు అనేది మాట్లాడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మీరు చేయండి అని అప్పటికే ఒక 4-5 లేచారు. ఉన్న మంత్రులందరూ ఒక 2 తప్ప మిగతా అందరు లేశారు. విప్పులు లేశారు, డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ వెయిట్ చేశారు కేటీఆర్ గారు. ఎవరెంత డిస్టర్బ్ చేసినా వెయిట్ చేశారు. ఒక విప్ గారు అయితే 25 minutes మాట్లాడండి. రైట్, వెయిట్ చేసిండు. అంతసేపు వెయిట్ చేసి చెప్పుకుంటూ పోతే లాస్ట్లో ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎందుకు లేచాడు మాకు అర్థం కాలేదు. మేము మామూలుగా, నేను సునీత మామూలుగా మాట్లాడుతూ కూర్చున్నాం, ఆయన మాట్లాడుతున్నారు. సడన్గా లేచి మమ్మల్ని కామెంట్ చేయడం మొదలుపెట్టాడు. నేను అనుకున్న అక్కలు, అంటే ఇంకెవరినన్నా నేను పేరు పెట్టలేదు అంటాడు. నేను అనుకున్న అక్కలు మొన్నటిదాకా ఇక్కడ ఉండి మమ్మల్ని ముంచి అక్కడికి వచ్చిండ్రు, వాళ్ళని నమ్మితే వెంటనే నీకు జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ దగ్గర అవుతుంది, జూబ్లీ బస్ స్టాండే ఉంటుంది అనే లెవెల్లో మాట్లాడి. అరే అర్థం కాలేదు. అసలు మేము ఒక మైక్ అడగలేదు, లేకపోతే ఒక కామెంట్ చేయలేదు, లేకపోతే ప్రొవోక్ చేయలేదు. సడన్గా లేసి అని అట్లా అనేసాడు. అసలు అర్థం కాలేదు, ఏం మాట్లాడుతుండే, అసలు ఎవరిని ముంచాం మేము. అదే మైక్ అడిగాం స్పీకర్ గారికి. ఫస్ట్ మైక్ ఇవ్వండి, ఏం మాట్లాడుతున్నారు. ఆయన మైక్ పట్టుకొని ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఏది మాడితే అది మాట్లాడేయచ్చా, మైక్ ఇవ్వమని అడిగాం. ఇచ్చినప్పుడు అడిగాను, అసలు ఎందుకు, ఏం బాధ అవుతుంది, ఏమన్నాం మేము, అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు. ఫస్ట్ అసెంబ్లీలో అట్లే టార్గెట్ చేశాడు. నేను మాట్లాడకపోయినా హరీష్ రావు గారు ఏదో మాట్లాడుతుంటే గమ్మున కూర్చుంటే కుదరదక్క, మాట్లాడు ముందర ఉన్న వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, నువ్వెందుకు నోరు మూసుకొని కూర్చుంటావు అనే లెవెల్లో నన్ను కూడా ఆ రోజు అనేసాడు. నేను కూడా ఆ రోజు చెప్పాను, స్మూత్గానే చెప్పాను, ఫస్ట్ టైం మాట్లాడిండి అని చెప్పి. మొన్న ఏదో ఇష్యూలో కూడా నన్ను కామెంట్ చేసిండు, పట్టించుకోలేదు, మాట్లాడుతూనే ఉంటారు, వదిలేసి. ఈరోజైతే మరి మేమేదో మోసం చేసినట్టు, మమ్మల్ని నమ్ముకుంటే ఎవరో చాలామంది నష్టపోయినట్టు మాట్లాడడం అనేది బాధేసింది.